గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి? ఓ మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ధర్మ ప్రబోధం చేస్తుండేవాడు. మహాసంపన్నుడి కొడుకు ఈ గురువుగారు దగ్గరకు వచ్చి, అసలు గురువు అవసరమా? గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి అని ప్రశ్నించాడు. గురువుగారు నవ్వుకొని, మీరేం చేస్తుంటారని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉందని సమాధానమిచ్చాడు సంపన్నుడు. అయితే ఒకసారి మీ సూపర్ బజారుకు నన్ను తీసుకువెళ్ళండని గురువుగారు అడిగారు. ఇద్దరు కలిసి సూపర్ బజారుకు వెళ్ళారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుషంగా ఉంది. 7 అంతస్తుల పెద్ద భవంతి. అందులో దొరకనిది ఉండదు. దాన్ని చూసిన గురువుగారు నవ్వుకున్నాడు. అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు. ఆ మందులో నుంచి ఓ ఆవును సూపర్ బజారు లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు. కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్ని తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్ళింది. కడుపు నిండా తృప్తిగా మేసింది. 2 గంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది. తదుపరి తాను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ వాసన చూస్తూ 3వ అంతస్తులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్ళింది. తృప్తిగా తినేసింది. 3 గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది. ఈసారి ఒక సామాన్యుణ్ణి పిలిచి, నీకు నచ్చిన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నిటిని చూసి ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్థం కావడం లేదు. 2, 3, 4 గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తి మీద చేతులు పెట్టుకొని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావడం లేదు. ఈ వస్తువులన్నిటినీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుందన్నాడు ఆ వ్యక్తి. దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకి, కుక్కకి పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కొని తృప్తిగా ఆరగించి వచ్చాయి. మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్నీ తెలిసి అనుకుంటారు. పాపం, అందుకే వీడికి గురువు కావాలి. ఎలా జీవించాలో, జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియజేసే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది. గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.